తండ్రి ఇంటిలో ఉండి కూడా మారు మనసు అనుభవం లేనివాడు పెద్ద కుమారుడు. లూకాసు వార్త 15వ అధ్యాయం 28వ వచనం నుండి 32 వచనాలు చదువుతాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 28వ వచనం నుండి. ఎవరు కోపడింది? పెద్ద కుమారుడు. అదిగో కోపం లోపల పెట్టుకున్నాడు. కోపం ఉంది. ఒకటి కోపపడి లోపలికి వెళ్ళకోకుండా లోపలికి రాని తండ్రి పిలిచాడు, కానీ లోపలికి రాలా. ఏముంది? అసూయ ఉంది. ఎవరికి? పెద్ద కుమారుడికి అసూయ ఉంది. ఎవరి మీద అసూయ? తమ్ముడి మీద అసూయ. అది సహోదర ప్రేమ లేనివాడు పెద్ద కుమారుడు, ప్రేమ లేనివాడు. ఎక్కడున్నాడు? తండ్రి దగ్గరే ఉన్నాడు. తండ్రి ఇంట్లోనే పెరుగుతున్నాడు. తమ్ముడేమో దూరదేశానికి వెళ్ళాడు, కానీ ఇతను మాత్రం తండ్రి ఇంట్లోనే ఉన్నాడు, తండ్రితో పాటు ఉన్నాడు. కానీ తండ్రి లక్షణాలు రాలా. ఈ రోజున అనేక మంది క్రీస్తు సహవాసంలో ఉన్నామని, క్రీస్తు సంఘంలో ఉన్నామని చెప్పుకుంటూ క్రీస్తు లాంటి స్వభావం లేని వాళ్ళు అనేక మంది అన్నమాట. కోపము మానుకోలేని, అసూయ కలిగి, ప్రేమ లేని వాడై, అంత మాత్రమే కాకోకుండా తండ్రితో వాదనకు దిగాడు. తండ్రితో వాదన. అంత మాత్రమే కాదు, 5 స్వనీతి మీద ఆధారపడ్డాడు. తన నీతిని తండ్రికి చెబుతున్నాడు. ఇదిగో నేను నా తమ్ముళ్ళలాగా భాగమడగలేదే నీ దగ్గర. అవును, భాగమడగలేదు. నా తమ్ముళ్ళలాగా నేను దూరదేశానికి పోలేదే. అవును, పోలేదు, మంచిదే. దాన్ని నా దగ్గర ఎందుకు చెప్తున్నావు? నాకు తెలియదా నీ సంగతి? అంటే స్వనీతి అన్నమాట. తనకు తాను చెప్పుకోవడము స్వనీతి, గొప్పలు చెప్పుకోవడం. ఈ రోజున మనం కూడా లోకస్తులను చూసి, దేవా నేను వాళ్ళలాగా లేను, వీనిలాగా లేను అని మన స్వయము అతిశయం ఉంటుంది. ఇది మానుకోవాలా. దేవుడు కనికరం కలిగిన వాడు. నిన్ను కనికరించిన దేవుడు రేపొద్దున వాడిని కూడా కనికరిస్తాడు. కాబట్టి స్వనీతి లేనివారమై ఉండాలా. పెద్ద కుమారుడు స్వనీతిపరుడై వాదన పెట్టుకున్నాడు. తండ్రి బతిమలాడాడు, రే బాబు, రారా బాబు,